మై డియర్ ఫ్యాన్స్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటి ఫ్యాన్స్ అన్నానా? ఎస్, నా షోకి అయితే మీరు ఫ్యాన్సే కదా. ఎప్పుడెప్పుడు వస్తానా, ఎప్పుడెప్పుడు వెరైటీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానా అని ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరి కోసం ఈ రోజు కూడా ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ రాజగిరి పన్నీర్ పరోటా. నార్మల్ గా అయితే పన్నీర్ తో మీరు కర్రీ చేస్తారు, కానీ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తా. ఓకే, మరి రాజగిరి పన్నీర్ పరోటా చేసేద్దామా? దీనికి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో, దీన్ని మ్యాష్ చేసుకోవాలన్నమాట మనం ముందు. అండ్ మీ అందరికీ తెలిసిందే, పొటాటో అయితే రెగ్యులర్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి. అండ్ ఇయర్ మొత్తంలో కూడా దొరికే వెజిటేబుల్ ఏంటి అంటే పొటాటో అని చెప్పొచ్చు మనం. అండ్ ఈ పొటాటో చాలా యూజెస్ ఉన్నాయి పొటాటోతో. అవి ఏంటో కూడా నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో ముందు ఇది మ్యాష్ చేసుకుంటున్నాము. బాగా బాయిల్ అయిపోతే ఈజీగా మ్యాష్ అయిపోతాయి. తర్వాత పన్నీర్ వేసుకోవాలి మనం. మన టేస్ట్ కి తగ్గట్టు పన్నీర్ తురుముకొని ఉంచుకోవాలి. సో టేస్ట్ కి తగ్గట్టు పన్నీర్. ఆ తర్వాత మిర్చి కూడా మన టేస్ట్ కి తగ్గట్టు. అండ్ కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. సో మ్యాష్ చేసిన పొటాటోలో పన్నీర్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసాం. ఫుల్ కలుపుకోవాలి దీన్ని. అండ్ పొటాటోతో మనకి బాడీలో వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ వస్తుంది. ముఖ్యంగా ఈ పొటాటో ఏంటంటే మనకి అండర్ ఐ కింద చాలా డార్క్ సర్కిల్స్ వస్తుంటాయి కదా. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ ఫీల్ అయ్యేది దేనికి చెప్పండి? కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తున్నాయని. మరి అవి పోవాలంటే రెగ్యులర్ గా పొటాటోని చిన్న స్లైసెస్ కట్ చేసుకొని కళ్ళ కింద అప్లై చేస్తూ ఉంటే ఆ డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి. ఓకే, మనకి ఇది పేస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకున్నాం. దీంట్లో మనం రాజగిరి ఆట యాడ్ చేసుకోవాలి. ఈ రాజగిరి ఆట అంటే మనకి కొరబియ్యం అని వస్తాయి, దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ కొరబియ్యంతో చాలా ఐటమ్స్ చేస్తారు, కిచిడి కానీ. అండ్ ఇది ముఖ్యంగా హెల్త్ కూడా చాలా మంచిది ఈ రైస్. సో లైట్ గా సాల్ట్ మన టేస్ట్ కి తగ్గట్టు. అండ్ ఇందులో షుగర్ కూడా యూస్ చేస్తున్నాం అన్నమాట టేస్ట్ కోసం. సో షుగర్ కూడా లైట్ గా మీ టేస్ట్ కి తగ్గట్టు షుగర్ కూడా లైట్ గా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. వాటర్ చూసుకొని మిక్స్ చేయాలి. ఓకే, మనం చపాతీకి ఎలా చేస్తామో అంత సైజు మనం రౌండ్స్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో పన్నీర్ మ్యాష్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇది కూడా చిన్న బాల్స్ చేయాలి రౌండ్ గా. ఓకే, ఇందులో మనం పొటాటో పన్నీర్ మ్యాష్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. అండ్ దీని మీద మనం లైట్ గా పెప్పర్ యాడ్ చేసుకోవాలి. సో లైట్ గా యాడ్ చేసుకొని దీన్ని మనం క్లోజ్ చేసుకున్నాం ఇలా. దీన్ని ఇప్పుడు మనం ఒత్తుకోవాలి. ఎస్, ఓకే, చూసారా? దీన్ని మనం ఇప్పుడు ప్రెస్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా? మనం తింటున్నప్పుడు లోపల స్టఫ్డ్ పరోటా కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో పన్నీర్ యాడ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. యాక్చువల్లీ పన్నీర్తో బెంగాల్ సైడ్లో అయితే చాలా రకాల స్వీట్స్ చేస్తారు. ఇక్కడ మనం కర్రీకి ఉపయోగిస్తాం, కానీ బెంగాల్ సైడ్ అయితే ఎక్కువ స్వీట్స్లో ఉపయోగిస్తారనమాట. నాకు ఆ స్వీట్స్ కూడా చాలా ఇష్టం. ఈ రసమలై ఏదైతే ఉందో, అలాగే సందేశ్ అని అక్కడ చాలా చాలా ఫేమస్ స్వీట్ అనమాట. అది కూడా ముఖ్యంగా ఈ పన్నీర్ అలాగే పాలుతో చేస్తారు. ఎప్పుడైనా బెంగాల్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే ఈ రసమలై అంటే చాలా ఇష్టం. సో మీది హాటే కాకుండా అప్పుడప్పుడు స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ప్రెస్ చేసుకున్నాం కదా. ఇంకా మనం ప్యాన్ పెట్టుకొని దీన్ని హీట్ చేసుకోవాలి. ఎస్, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బ్రేక్ అవ్వకుండా చూసుకోండి.
ఓకే, సో ఇది లైట్ ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. అండ్ దీనికి మనం ఒక 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అది కొంచెం అంచులు కాలాలి కదా. సో మనం ఆయిల్ వేసుకుంటాం లైట్గా. ఇది లైట్ ఫ్లేమ్ మీద కాలుస్తూ ఉండాలి. సో ఇంతకు ముందు చెప్పినట్టు ఇందులో అన్ని కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మనం యూజ్ చేసిన రైస్ కానీ, ఆ రైస్ కూడా చాలా మంది కిచిడి చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం, కానీ అటు సైడ్ మన బెంగాల్ సైడ్ ఎక్కువ కిచిడి ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే పన్నీర్ కూడా చాలా హెల్దీ. ఇంక మీకు చెప్పేది ఏమని చెప్పండి, ఇలాంటి చేసి రోజు పిల్లలకు పెడుతూ ఉంటే వద్దంటారా? దాంతోపాటు ఇంకా హెల్దీగా తయారవుతూ ఉంటారు. ఎస్, ఇది కాలుతున్నారు మనకి. ఓకే, ఇది కాలుతోంది. దీన్ని మనం రివర్స్ చేసుకుందాం. ఇంకా పొటాటో కూడా చాలా వాటికి యూజ్ చేస్తారు. ఇందాక నేను చెప్పిన డార్క్ సర్కిల్సే కాకుండా ట్యాన్, ఇప్పుడు నార్మల్గా ఎండలో తిరుగుతుంటాం పిల్లలు, ఇంకా యూత్ అయితే చెప్పక్కర్లేదు, రోజంతా రోడ్డు మీద ఉంటారు. మరి ఇంటికి వచ్చి ట్యాన్ పట్టిందంటారు, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడం టైం ఉండదు, ఇవన్నీ ఉండదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? జస్ట్ ఒక స్లైస్ ఆఫ్ పొటాటో తీసుకోవాలి. అది మనకి ఎక్కడైతే ట్యాన్ పట్టేసిందో అక్కడ రబ్ చేస్తుంటే ఆ ట్యాన్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. పొటాటో వల్ల చూసారా ఎన్ని యూజెస్. మనం వంటల్లోకే కాదు, ఇలా మన స్కిన్ బ్యూటీ కూడా యూజ్ చేయొచ్చు. నేను కూడా అప్పుడప్పుడు అదే యూజ్ చేస్తూ ఉంటాను. సో మనకి టైం లేనప్పుడు, మెయిన్గా మనకి టైం ఉండదు, అలాంటి టైంలో మనం ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకోవచ్చు. పొటాటో అండ్ అది రెగ్యులర్గా నేను చెప్పినట్టు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఆబ్వియస్గా ఉండే ఒక వెజిటేబుల్ ఏది అంటే పొటాటో అని ఈజీగా చెప్పచ్చు. ఓకే, మరి ఇది రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. సో రెండు వైపులా మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. ఓకే, ఇది రెండు వైపులో కూడా చాలా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, వేడి వేడిగా చాలా ఫాస్ట్ గా రాజగిరి పన్నీర్ పరోటా రెడీ అయిపోయింది. అసలు ఇది ఒక్కటి తింటే చాలు, స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో పన్నీర్ అన్ని కూడా వేసాం కదా, చాలా హెల్దీ అండ్ హెవీ అన్నమాట. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రాజగిరి పన్నీర్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: రాజగిరి ఆట 1 కప్పు, ఆలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు, పన్నీర్ 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, నిమ్మరసం 1 టీ స్పూన్, చక్కెర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రాజగిరి పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో బంగాళదుంపలు, పన్నీర్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్లో రాజగిరి ఆట, ఉప్పు, పంచదార వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని అందులో పన్నీర్ మిశ్రమాన్ని అమర్చి పైనుంచి మిరియాల పొడి వేసుకోవాలి. చపాతీలో ఒత్తుకొని ప్యాన్ పై వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకుంటే వేడివేడి రాజగిర పన్నీర్ పరోటా రెడీ. మరి వేడివేడిగా రాజగిరి పన్నీర్ పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూస్తాను నేను. ఇందులో పన్నీర్ అన్ని వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. దీన్ని చెప్పడానికి అయితే మాటలు లేవు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది, అంత సూపర్గా వచ్చింది, అంత సాఫ్ట్గా వచ్చింది అనమాట. సో ముఖ్యంగా ఇందులో పన్నీర్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ ఇంకా ఎక్కువైంది అనమాట. తింటుంటే చాలా సాఫ్ట్గా ఉంది. మరి ఇంత మంచిగా పరోటా చేసిన తర్వాత దీంట్లో కాంబినేషన్ ఏం చేస్తే బాగుంటుంది? నార్మల్గా అయితే కర్డ్తో తింటారు, అలాగే చట్నీతో తింటారు, కానీ మనం అలా కాదు కదా, ఏదైనా వెరైటీ చేయాలి కదా. మరి ఆ వెరైటీయే మనకి మేతి మష్రూమ్. ఓకే, ఇప్పుడు మేతి మష్రూమ్ కి ముందుగా పాన్ స్టవ్ మీద పెట్టుకోవాలి. పాన్ లైట్ గా వేడైనప్పుడు మనం బిర్యానీ లీవ్స్, అలాగే లవంగా, దాల్చిన చెక్క, అలాగే నల్ల యాలకులు, ఇంకా నార్మల్ ఇలాచి. సో
సో ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇందులో మనం మెయిన్గా మెంతికూర యూజ్ చేస్తాం, అలాగే మష్రూమ్ కూడా యూజ్ చేస్తాం. రెండు కూడా చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఓకే, ఇవి ఫ్రై అయిపోయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా డ్రై పౌడర్ చేసుకోవాలన్నమాట మనం. అందుకనే ఇందులో మనం ఏంటి యూజ్ చేయాలి అంటే ఆయిల్ కానీ ఇలాంటిది ఏమి యూజ్ చేయకుండా డ్రైగా జస్ట్ ఫ్రై చేసుకోవాలి. మనకి డ్రై పౌడర్ కావాలి కాబట్టి ఎస్, ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే పౌడర్ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాన్ ఆన్ చేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి లైట్గా. ఆయిల్ తర్వాత గార్లిక్ చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి మనం గార్లిక్ని, ఎందుకంటే ఫ్రై అయితే మనం ఈజీగా తినేయచ్చు ఆ ఫ్లేవర్ అన్నది తెలియకుండా. అండ్ అల్లం కూడా లైట్గా తురుముకోవాలి. ఇవన్నీ కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆనియన్స్, మిర్చి, ఇది కూడా మన టేస్ట్కి తగ్గట్టు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, ఆ తర్వాత టొమాటో. సో ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇది ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇందులో మెయిన్గా పసుపు వేసాము అంటే యాంటీ బ్యాక్టీరియా అనమాట. ఏ బ్యాక్టీరియా ఉన్నా కూడా చంపేస్తుంది, అలాగే చాలా హెల్త్కి మంచిది. సో ఈ మష్రూమ్ మనకి ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్ వస్తుంటాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 14,000 వెరైటీ మష్రూమ్స్ ఉన్నాయట. ప్రతి ఒక్క మష్రూమ్కి కూడా దాని వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ మష్రూమ్ మెయిన్గా అన్ని వెజిటేబుల్స్లో కన్నా మష్రూమ్లో మనకి మెయిన్గా విటమిన్ డి దొరుకుతుంది. ఓకే, ఇది లైట్గా ఫ్రై అవుతూ ఉండాలి. ఓకే, అయినా మష్రూమ్ ఏమంటారో తెలుసా మీకు? మీట్ ఆఫ్ వెజిటేబుల్స్ అనమాట. అంటే వెజిటేబుల్స్ అన్నిట్లో కల్లా విటమిన్ డి దొరికేది ఎక్కడ అంటే మష్రూమ్స్లో. సో ఇంకా మష్రూమ్స్కి చాలా వాల్యూస్ ఉన్నాయి, అంటే చాలా హెల్దీ ఫుడ్ కూడా. మెయిన్గా మష్రూమ్ ఏంటి అంటే సన్లైట్ ఎక్కడ ఉంటుందో సన్లైట్ పడితేనే మష్రూమ్లో విటమిన్ డి అన్నది వస్తుంది. సో ముఖ్యంగా మష్రూమ్స్ తీసుకునేటప్పుడు అవి యూవీ రేస్తో ప్రొటెక్ట్ చేస్తారనమాట. దాన్ని సన్లైట్ ఎక్కువగా ఉండే చోటే పెంచుతారు. చూసారు కదా ఈ టొమాటో ఎలా ఫ్రై అయిపోయో. ఇప్పుడు దీంట్లో మనం మష్రూమ్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మష్రూమ్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం. మెయిన్గా మష్రూమ్స్ ఇంకా డైయింగ్ కోసం కూడా యూజ్ చేస్తారనమాట. అంటే బూల్ తీస్తారు దాంతో. ఇంకా మనకి మష్రూమ్లో చాలా వాల్యూస్ ఉంటాయి. సో మష్రూమ్ని రెగ్యులర్గా అంటే పచ్చిగా తినలేం కదా, చాలామంది తినలేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే సలాడ్స్ చేసుకుంటారనమాట. సో వెజిటబుల్స్ సలాడ్ చేసినప్పుడు మష్రూమ్ వేసుకుంటే హెల్దీ. అలాగే ఒకవేళ మనం డైరెక్ట్గా తినలేకపోతే మష్రూమ్ని చిన్న చిన్న పీసెస్ వేసుకొని పెప్పర్ వేసుకొని సాల్ట్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మష్రూమ్స్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అవి. సో చాలా ఈజీగా విత్ ఇన్ ఒక 1 or 2 minutesలో మీకు కుక్ అయిపోతాయి.
ఎస్, చూసారా ఎంత ఈజీ కుక్ అవుతున్నాయో. ఇప్పుడు దీనిలో మనం మేతి వేసుకుందాం, మెంతి కూర. ఓకే, సో మెంతి కూర మెయిన్గా అంట చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. మెయిన్గా ఈ మెంతి కూర తినడం వల్ల క్యాన్సర్ ఏదైతే ఉందో అది రాదంట. అండ్ మెంతి కూర లైట్గా చేదుగా ఉంటుంది, మరి దానికోసం తింటేనే లోపల బ్యాక్టీరియా ఏదైతే ఉందో అదంతా పోతుంది. అండ్ మీకు తెలుసు కదా, మష్రూమ్స్ మెయిన్ చైనీస్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారంట. చైనీస్ వాళ్ళ మెడిసిన్స్లో కానీ అండ్ వాళ్ళ ఫుడ్లో కానీ ఎక్కువగా మష్రూమ్ ఉంటుంది. వాళ్ళు మాక్సిమం యూజ్ చేసే మెడిసిన్ అన్నిట్లో కూడా మష్రూమ్ ఉంటుందంట. ఇప్పుడు మనం ఇండియాలో కూడా చాలా యూజ్ చేస్తున్నాం. ఎస్, ఇదన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి, ఇలా దగ్గరికి రావాలి. చూసారా, మష్రూమ్ కూడా కుక్ అయిపోయింది, అలాగే మెంతి కూర కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీనిలో మనం పెరుగు వేసుకుందాం. ఇది కూడా మన టేస్ట్కి తగ్గట్టు పెరుగు వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట ఫ్లేవర్ అన్నది. పెరుగు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా కూడా ఉడుకుతుంది. మెంతి కూరలో మెయిన్ ఏంటంటే మెంతాకు మనకు కష్టమని దొరకదు. దొరికినప్పుడు ఏం చేస్తారంటే అది కొంచెం ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ కనుక మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా కర్రీస్ చేసుకుంటున్నప్పుడు లేదా వెజిటబుల్ కర్రీ ఏది చేసినా కూడా హ్యాపీగా మెంతి పౌడర్ ఏదైతే ఉందో అది జల్లితే మంచి ఫ్లేవర్ వస్తుంది. హెల్త్కి ఇంపార్టెంట్ కదా, సో అలాంటి చిన్న చిన్నవి యూజ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇంకోటి ఏంటంటే మెంతి కూరతో అంటే మెంతి పౌడర్ చేసుకుంటారు కదా, ఆ పౌడర్ని మనం లెమన్ టీ పెట్టుకున్నప్పుడు కొంచెం ఆ పౌడర్ వేసుకొని లెమన్ టీ తాగితే ఎంత ఫీవర్ ఉన్నా కానీ అలా పోతుంది. సో ఫీవర్ కానీ మైగ్రేన్ హెడేక్ కానీ ఇవన్నీ ఎక్కువ నార్మల్గా ఎక్కువ అందరికీ ఉంటుంటాయి. సో ఫీవర్ వచ్చినప్పుడు లెమన్ టీ పెట్టుకొని కొంచెం మెంతి పౌడర్ అంటే మన ఈ పౌడర్ వేసుకుంటే ఫీవర్ ఎంత ఉన్నా కానీ చక్కగా రిలీఫ్ వస్తుంది. ఓకే, దగ్గరికి అయిపోయింది. ఇందులో మనం ధనియా పౌడర్, కారం, ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా, ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు పర్లేదు. అండ్ లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని సో ఒకసారి కలుపుకోవాలి దీన్ని మనం ఈ కర్రీని. ఎస్, ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్లో చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, స్పైసెస్ అన్నీ కలిపి పౌడర్ చేస్తాం కదా, ఆ పౌడర్ కూడా మనం ఇందులో వేసుకోవాలి. సో ఆ పౌడర్ కూడా జస్ట్ లైట్గా వేసుకుందాం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలుపుకోవాలి. ఓకే, మేతి మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఎంత క్విక్ గా ఫాస్ట్ గా హెల్దీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆల్రెడీ గార్నిష్ చేసుకొని ఉంచుకున్నా అండ్ సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నా. చూసారు కదా, మరి దీన్ని ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా, వేడివేడిగా మేతి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1/2 కప్పు, మెంతి కూర 1 కప్పు, పెరుగు 3 టీ స్పూన్లు, ఉల్లిపాయ 1, టొమాటాలు 2, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, చెక్క 1, నల్ల యాలకులు 2, యాలకులు 6, లవంగాలు 6, బిర్యానీ ఆకు 1,
పసుపు చిటికెడు, ధనియా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టీ స్పూన్లు, నూనె 3 టీ స్పూన్లు. మేతి మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు డ్రై రోస్ట్ చేసుకుని మసాలా పొడిలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నూనె, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, టొమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్, మెంతాకు, పెరుగు, ధనియా పొడి, కారం, కొత్తిమీర, ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మేతి మష్రూమ్ రెడీ. ఓకే, మరి మేతి మష్రూమ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. చూడ్డానికి ఎంత కలర్ఫుల్ ఉంది, తిన్నా కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ గా ఉంది. అన్నిట్లో కూడా మనం గరం మసాలా యాడ్ చేసాం కదా, అండ్ మనం స్పెషల్ గా చేసిన మసాలా ఏదైతే ఉందో అది కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈ మేతి మష్రూమ్ ని పరోటాలో యాడ్ చేసుకుని టేస్ట్ చేస్తా. ఓకే, సో దీన్ని మనం పరోటాలో తిన్నాం. అసలు ఈ 2 కాంబినేషన్స్ తింటూ ఉంటే, నేను ఇందాక అన్నాను చూడండి, ఒక పరోటా అయితే చాలు అని కాదు, ఈ 2 కాంబినేషన్స్ తో తింటూ ఉంటే ఎన్ని పరోటాలైనా ఈజీగా తినేయచ్చు. నాకైతే అలా అనిపిస్తోంది. ఇంత ఎక్కువ చెప్పాను అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎందుకంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ 2 కాంబినేషన్స్ తో ఈజీగా ఒక 2-3 అలా బ్రేక్ఫాస్ట్ కింద వెళ్ళిపోతూనే ఉంటాయి. మరి 2 కాంబినేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మరి చూసారు కదండి, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. రేపు మరో 2 వెరైటీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బై.